బంగ్లాదేశ్లో నెలకొన్న రిజర్వేషన్ల చిచ్చు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకొని అది ప్రధాని షేక్ హసీనా రాజీనామాకి దారితీసింది. దాంతో పాటుగా ఆమె దేశం విడిచి సోదరులతో కలిసి దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో సైనిక పాలన అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో తాజాగా అమల్లోకి వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా అంటే నిన్నటి 2 రోజులలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 300కి పైగా అందరూ కూడా అక్కడ పౌరులు కానీ మిగతా పోలీసులు వీళ్ళంతా కూడా చనిపోవటం జరిగింది. ఒక్కసారిగా అంటే ఇక్కడ స్వతంత్ర సమరయోధులకి 30% రిజర్వేషన్ ప్రకటిస్తూ షేక్ హసీనా చేసిన ప్రకటన అయితే ఒక 4 రోజుల నుంచి కూడా బంగ్లాదేశ్ని కురిపేస్తూ వచ్చింది. అయితే దాని మీద పూర్తిగా విద్యార్థి సంఘాలు మొత్తం యువత కూడా రోడ్డెక్కి హింసాకాండ మొత్తం కూడా రాజ్యమేలింది. దాంతో కర్ఫ్యూ విధించడం మొత్తం కూడా అల్లర్లని కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ అక్కడి సైన్యం కానీ విఫలమైంది. అయితే దాని మీద సుప్రీంకోర్టు స్పందించి ఆ రిజర్వేషన్లని 5% తగ్గించిన తరువాత మొత్తం కూడా ఒక అల్లర్లు అయితే అదుపులోకి వచ్చాయి. అయితే తరువాత షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్ మాత్రం దేశ పౌరులు కానీ ఇటు ఉద్యోగ యువత మొత్తం కూడా నిరుద్యోగ సంఘాలు వీటన్నిటి నుంచి కూడా రావడంతో ఆమె మాట వినకపోవడంతో అయితే మళ్ళీ హింసారాజ్యం చెలరేగింది. దాంట్లో ఇక్కడ 2 రోజులుగా జరిగిన హింసాకాండలోనే దాదాపు 300 పైగా పౌరులు కానీ మరణించడం జరిగింది. దాంతో పాటు అవామీ లీగ్ అంటే ఈ షేక్ హసీనా పార్టీ ఏదైతే ఉందో దాన్ని అవామీ లీగ్ ఆఫీసుకి కూడా నింపిపెట్టడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కూడా మొత్తం కూడా ప్రభుత్వ వైఫల్యంతో ప్రధాని హసీనా అయితే షేక్ హసీనా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఢాకా నుంచి ఆమె విదేశాలకి సోదరులతో కలిసి వెళ్ళిపోవటం జరిగింది. అయితే దీన్ని ఆర్మీ చీఫ్ అయితే ధృవీకరించడం జరిగింది. ఆర్మీ అంటే మిగతా పార్టీలతో సంపాదించిన తరువాత మొత్తం కూడా ఆర్మీ పాలనలో సైనిక పాలన విధించాము. ఇప్పుడు ఎంబటే మేము దేశంలో ఉన్న పరిస్థితులను కంట్రోల్ చేస్తామని ఆర్మీ చీఫ్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా తాత్కాలిక ప్రభుత్వాన్ని కొద్ది రోజుల్లో ఏర్పాటు అవుతుంది. అన్ని పార్టీలతో కూడా సంపాదిస్తాము. అన్ని పార్టీలు సహకరిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మేము కూడా ఆర్మీ కూడా సహకరిస్తుంది అనేది అయితే ఆర్మీ చీఫ్ స్టేట్మెంట్గా ఉంది. ఏదైనా సరే ఇక్కడ స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్లు అంటూ మొత్తం ప్రధాని షేక్ హసీనా చేసిన రిజర్వేషన్ల ప్రకటనే ఈ మొత్తం కూడా ఈ పర్యవసానానికైతే దారితీసింది. దీంతోనే ఆమె ప్రధాని పదవికి సైతం రాజీనామా చేసి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడ్డది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.